అందరికీ నమస్కారం. బీకోట టౌన్లో నిన్న సంఘటన మీ అందరికీ తెలిసింది. హిందూరికి ముస్లింకి మధ్య ఘర్షణ జరిగింది. ఒక చిన్న క్రికెట్ ఆడుకునే విషయంలో దాన్ని బాల్ తగిలేసి పెద్ద ఇష్యూ అవ్వడం జరిగింది. సో మేము అందరినీ కోరుకునేది ఒకటే, అందరూ సంయమనం పాటించండి. నిన్న సాయంత్రమే నేను కలెక్టర్ గారు వచ్చి ఇరు వర్గాలతో మాట్లాడడం జరిగింది. ఈరోజు కూడా చర్చలకు కూర్చుంటాము. సో అందరికీ కూడా ఏదైతే సరే ఆమోదయోగ్యం ఉంటుందో ఆ రకంగానే మేము పీస్ కమిటీ మీటింగ్ ఒకటి ఆర్గనైజ్ చేసేసి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని అరెస్ట్ చేస్తామని మాటించి భరోసా ఇస్తున్నాము. ప్రజలందరికీ చెప్పేది ఒకటే, ఎవరు గుంపులుగా ఉండొద్దు. అండ్ వాట్సాప్ల్లోనూ లేదా సోషల్ మీడియాలో ఎటువంటి ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు. ఇది ఒక చిన్నది. సో ఇది ఒక చిన్న విషయం ద్వారా వచ్చిందే తప్పితే ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ పరస్పరం ఎవరి మధ్య విభేదాలు లేవు. మొదటిసారి ఇంత పెద్ద లాండ్ ఆర్డర్ ఇష్యూ రావడం జరిగింది. దీన్ని ఎదుర్కోవడానికే నేను కలెక్టర్ గారు ఇక్కడ నిన్న వచ్చాము, అందరితో మాట్లాడాము. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయమే తీసుకుంటాము. తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము. అండ్ ఎవరికైతే సరే ఆస్తి నష్టం జరిగిందో ఆస్తి నష్టం కూడా ఈరోజు లోకల్ ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు విజిట్ చేసి పర్సనల్గా ఎవరెవరికి ఎంత నష్టమైందో కూడా దానికి తగిన కాంపెన్సేషన్ కూడా వచ్చేలా మేము చర్యలు చేపడుతున్నాము. అందరినీ మేము చేసే రిక్వెస్ట్ ఒకటే, అందరూ మీ ఇళ్లలో ఉండండి, అనవసరంగా బయటికి రావద్దు అండ్ అల్లర్లో పాల్పడద్దు దయచేసి. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు.